హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్ము అండ్ అమ్మ ఛానల్లో మనం ఇప్పుడు చికెన్ సూప్ తయారు చేస్తున్నామండి. చూడండి, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. చికెన్ శుభ్రంగా కడుక్కోవాలండి. దాంట్లో కడిగేసుకొని మనం కొంచెం సాల్టు, బిర్యానీ ఆకు, ఒక చెక్క లవంగా వేసి ఉడికించుకొని మళ్ళీ నీళ్ళంతా వాటర్ అంతా వంపేయాలండి. ఇట్లా నీట్గా కడుక్కోవాలండి. మెత్తగా ఉడికే వరకు ఉడికించుకొని ఆ నీళ్ళు కూడా వంపేసేయాలండి. ఇది వచ్చింది ఓట్స్ అండి. ఇది వచ్చేసి కార్న్ఫ్లవర్ అండి. కార్న్ఫ్లవరు మనకి చిక్కగా కావాలి కదండి. సూప్ ఇట్లా గడ్డలు కట్టుకుంటా ఉండలు లేకుండా నీట్గా కలుపుకొని పెట్టుకోవాలండి. ఇంకా ఇది వచ్చేసండి సాల్టు, పెప్పర్ పొడి అండి, మిరియాల పొడి, కొంచెం గరం మసాలా, చికెన్ వేస్తున్నాం కదండి నీ సువాసన రాకుండా గరం మసాలా, మిరియాల పొడి, సాల్ట్ అండి, ఉడికించి పెట్టుకున్న గ్రీన్ పీసెస్ అండి, బఠానీలు అండి. ఇట్లా మెత్తగా ఉడకాలి. ఒక టమాటా లోపల పీస్ తీసేసుకోవాలండి. పీస్ తీసేసుకొని ఒక పచ్చిమిరపకాయ అండి, ఆప్షన్ అండి, మీకు స్పైసీగా కావాలంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదండి. ఇది క్యాప్సికన్ అండి, కారం లేనిది క్యాప్సికను, ఒకటి పచ్చిమిరపకాయ, ఒక టమాటా, కొన్ని గ్రీన్ చికెన్ అండి, అవి పీసెస్ అండి, బఠానాలు. ఇది వచ్చేసండి తెల్లగడ్డ అండి, గార్లిక్, ఒక ఉడికిచ్చిన క్యారెట్ అండి. ఇవి స్టీమ్ పెట్టుకోవాలండి. ఆల్రెడీ నేను ముందు వీడియోలో చెప్పినా కదండి, వాటిలో వేసి అయితే ఉడికించుకోకూడదు. ఇవి స్టీమ్ చేయాలండి. చూడండి, కావాల్సినవన్నీ మనం రెడీ చేసేసుకున్నాం కదా. ఇంకా సూప్ చేసుకునేదానికి పోదామండి. చికెన్ ఉడికించి పెట్టుకున్నాం కదండి. చికెన్ అయితే కొంచెం ఆయిల్ వేద్దామండి. కొంచెము డ్రై చేయాలండి, ఎందుకంటే నీసు వాసన రాకుండా. ఇంకా మిగతా అన్నీ ఉడికించి పెట్టుకున్నాం కదండి, మనము స్మెల్ రాకుండా చికెన్ కొంచెము ఆయిల్గా డ్రై చేయాలండి. ఎక్కువ ఏమి అవసరం లేదు, కొంచెం ఉడికేట. చికెన్ కొంచెము డ్రై అయితే సరిపోతుందండి. మనం ఇక్కడ వాటర్ బాయిల్ చేసి పెట్టుకున్నాము. మనకి లిక్విడ్ కావాలి కదండి, పల్చగా ఉంటుంది దానికి సూపు. కొంచెం అండి, ఫస్ట్ వాసన పోయే వరకు, అంటే మళ్ళీ ఎక్కువ అయితే డ్రై అయితే చేయకూడదు. కొంచెం పచ్చి స్మెల్ పోయేదానికి వేసుకోవాలండి చికెన్ పీసెస్. ఇంకా మనం అన్నీ ఇక్కడ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అన్నీ వేయించకూడదండి. ఈ రెడీ చేసినవన్నీ దీంట్లో వేసేసుకోవాలి మనం. చూడండి, కొత్తిమీర, బఠానాలు, టమాటో, క్యాప్సికన్ అన్నీ వేసుకోవాలండి. చూడండి, కొంచెము దిక్కుతో సరిపోతుందండి. ఇవన్నీ కూడా మగ్గాలండి నీట్గా. కొంచెంసేపు మూత పెడతాం. ఇది చూడండి, మనము ఈ లిక్విడ్ అయితే ఉండలైతే కట్టకూడదండి. బాగా నీట్గా కలుపుకొని కార్న్ఫ్లవర్ పెట్టుకోవాలా పక్కన. చూడండి, అయిపోయినాక అన్నీ కుక్ చేసి పెట్టుకుంటాం కాబట్టి అండి సూప్ ఈజీగా అయిపోతుందండి. పిల్లలు మారం చేసేటప్పుడు వాళ్ళకి కుక్ చేసి పెట్టినారంటే మీరు తింటారండి. హెల్దీ కూడా అండి, మనం కూడా తినొచ్చు, పిల్లలకి పెట్టచ్చు. చూడండి, గరం మసాలా, పెప్పర్స్ పొడి, సాల్ట్ కొంచెం వేయాలండి. దీంట్లో పసుపు, కారము, ఉప్పు అన్నీ వేయకండి. మసాలాలన్నీ వేస్తే మళ్ళీ మీకు చారు అవుతుంది, పప్పు చారు అవుతుంది. సూప్ అంటే సూప్ లాగే ఉండాలండి, వైట్ కలర్లో ఉండాలా. అది కొంచెము పెప్పర్స్ పొడి, గరం మసాలా స్పైసీ కోసం అండి, కొంచెం ఫ్లేవరు చేంజ్ అవుతుంది, బాగా వస్తుంది స్మెల్. అంతే అండి, ఇంకా మిగతా ఏమి మసాలాలు ఏమి వేయకూడదండి. నాకు బయట కంట్రీ నుంచి కూడా మెసేజ్లు పెట్టినారండి, సూప్ చేయమని, మీ స్టైల్లో సూప్ చేయమని పెట్టినారండి. నాకైతే తెలియదు పెద్దగా, నాకు ఇంగ్లీష్ రాదు. మా పెద్ద పాప
9th క్లాస్ చదువుతానండి. మా పాప చెప్తే నేను అర్థం చేసుకొని చేస్తానండి. చూడండి, నాకు ఎంతో తక్కువ టైంలో నేను ఛానల్ పెట్టినందుకు మీరు అందరు సపోర్ట్ చేసినందుకండి వెరీ వెరీ థ్యాంక్స్ చెప్తున్నానండి మీకు. చూడండి, మీరు అట్లే నాకు సపోర్ట్ చేశారంటే నేను ఇంకా ఎంత హ్యాపీగా ముందుకు పోతా, మంచి మంచి ఫుడ్స్ అన్నీ పెడతానండి మీకు. చూడండి, ఇది బాగా ఉడికింది కదా, మనం సాల్ట్ అన్నీ వేసుకున్నాం కదండి. ఇప్పుడు మరిగించుకొని పక్కన పెట్టినానండి నేను వాటర్. దాన్ని మనకి ఎంత పల్చగా కావాలో అంత, నేను 2 గ్లాసులు అండి, వాటర్ గ్లాస్ ఉంటుంది కదా, వాటర్ తాగే గ్లాసు, ఈ గ్లాస్తో 2 గ్లాసులు అయితే వేసినానండి. మన కార్న్ఫ్లవర్ మళ్ళీ ఓట్స్ వేస్తాం కదా, చిక్కగా అయిపోతుంది. 2 గ్లాస్ అండి, 2 గ్లాస్ వాటర్ వేసుకొని చూడండి ఇట్లా మరగనియాల. ఆల్రెడీ మనం మరిగించి పెట్టినాం కదండి, ఇంకొంచెం బాయిల్ అయితే చూడండి సూపు కలర్ వచ్చింది కదా. కొంచెము బాయిల్ అయితే మళ్ళీ మనం కార్న్ఫ్లవరు ఇప్పుడే వేయకూడదండి, అవి కొంచెము వెజిటేబుల్ చికెన్ అంతా కుక్ అయినాక వేద్దామండి. ఇంతవరకు మూత పెట్టుకొని మనము ఈ ఉన్నది కదా కార్న్ఫ్లవరు, దీనికి మనము ఉండలు రాకుండా కలుపుకుందామండి. చూడండి, ఇది బాగా ఎక్కడా కూడా ఒక్క ఉండ లేకుండా మనం ముందుగానే కార్న్ఫ్లవర్ కొంచెం వాటర్ వేసుకొని, కూల్ వాటర్ వేసుకోండి, తొందరగా మీకు అవి ఉండలు అనేవి కరిగిపోతాయండి. ఈ లోపల మనకు వాటర్ ఎప్పుడైనా సరే పక్కన వాటర్ పెట్టుకొని మరిగించుకొని పెట్టుకోండి, తొందరగా అవుతుంది. వెజిటేబుల్ ఆల్రెడీ ఉడికిపోయి ఉంటాయి కదండి. చూడండి ఎంత బాగా మెల్ట్ అయిపోయినాయో కదండి. చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు చేస్తున్నారంటే ఒక్కసారి తాగినారంటే అండి, చికెన్ సూపు మనము అంతా ఇంట్లో తయారు చేసుకున్నామండి, రెడీమేడ్ ఏం కాదు కాబట్టి, ఏమి కెమికల్ ఏమి లేకుండా ఓన్గా మనమే చేసుకుంటున్నాం కాబట్టి హెల్త్కి చాలా మంచిదండి. చూడండి ఎంత బాగా ఉండలు లేకుండా అయిపోయింది కదా. చూడండి, చూద్దామండి వాటర్ ఏమన్నా మరుగుతుందేమో. ఎంత బాగా బాయిల్ అవుతుందో కదండి. ఆల్రెడీ కుక్ అయిపోయినాయండి అన్నీ, మనం కుక్ చేసినాం కాబట్టి. సాల్ట్ అయితే చూసుకొని మళ్ళీ వేసుకోండి, మళ్ళీ వేసుకోవచ్చండి, ఏం లేదు. కొంచెం అయితే సాల్ట్ వేద్దామండి, తక్కువ ఉంది. కళ్ళుప్పు అయినా వేసుకోవచ్చండి, ఏం లేదు. అది బాగా బాయిల్ అవ్వాలండి. చూడండి, సూప్ చికెన్ వెజిటేబుల్ అన్నీ కుక్ అవుతున్నాయి కదండి. ఇట్లా కుక్ అయ్యేటప్పుడు ఇప్పుడు మనమైతే ఓట్స్ అండి, ఓట్స్ ముందుగా టూ స్పూన్ తీసుకోండి. మనము అన్నం తింటాం కదండి, పెద్ద స్పూను, ఆ స్పూన్తో ఒక 2 స్పూన్ తీసుకోండి, పెద్ద స్పూన్ అండి. 2 స్పూన్ అండి వేసేద్దాం. ఇప్పుడు ఓట్స్ వేసేద్దాం మనము. చూడండి ఓట్స్ ఎంత బాగా బాయిల్ అవుతుందో కదండి. చూడండి, చికెన్ వెజిటేబుల్స్ అన్నీ ఇంకొంచెం మూత పెడదామండి. ఫస్ట్ వేయకూడదండి కార్న్ఫ్లవర్, లాస్ట్లో వేయాలి. ఎందుకంటే ఇది థిక్నెస్ చేస్తుంది కదండి, సూపు తొందరగా చిక్కబడిపోతుంది. ఓట్స్ వెజిటేబుల్స్ అన్నీ బాగా కుక్ అయినాక కావాల్సినంత వాటర్ వేసుకొని మనము లాస్ట్లో ఒక 2 నిమిషాలు ఉడికినాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇది ఈ లిక్విడ్ వేసినాక చూడండి. చూద్దామండి, చూసారా ఎంత బాగా కుక్ అయిందో కదా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదండి, కార్న్ఫ్లవర్ వేసేద్దాం. చూడండి, చూసారు కదా. చూడండి, ఉండలు కట్టుకుంటా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఉండలు కట్టినాయంటే అలా బాగోదండి. సిమ్లో పెట్టుకొని స్టవ్ అయితే
ఉండలు కట్టకుండా మనం కలుపుకోవాలండి. చూసారు కదా ఎంతో ఈజీగా సింపుల్గా చికెన్ సూప్ రెడీ అయిపోయింది. ఒక్క నిమిషం మూత పెడదామండి. ఒక్క నిమిషం మూత పెడతాము. కొంచెం హైలో పెట్టుకుంటే చూడండి ఫ్రెండ్స్, నేను అంతా లైవ్లో చేస్తున్నానండి. నేనేం పక్కన ఏం పెట్టలేదండి. ఒక హ్యాండ్స్తో ఫోన్ బ్యాలెన్స్ చేసుకుంటా, ఒక హ్యాండ్స్తో కుక్ చేస్తానండి నేనైతే. ఇప్పుడు నైట్ తినే వాళ్ళకైతే బాగుంటుందండి. ఇప్పుడు టైం వచ్చేసి 9:30 అవుతుందండి. నేను ఇప్పుడు చేస్తాను, నాకు పొద్దున్న టైం ఉండదండి. మళ్ళీ పాపకు స్కూల్కి రెడీ చేసుకుని అన్నీ చేసుకోవాలి కదండి. అయినా నైట్ తినేవాళ్ళు కూడా తింటారండి. బ్యాచిలర్స్, వెయిట్ తగ్గాలనే వాళ్ళు, అన్నం తినకూడదు అనేవాళ్ళు ఇట్లా చేసుకుంటే చాలా బాగుంటుందండి ఆరోగ్యానికి. నేను అంతా మీ ఆరోగ్యం కోసమే చెప్తానండి. మీరు బాగుంటే నేను కూడా బాగుంటా అండి. మీ అందరు బాగుండాలి, దాంట్లో నేను కూడా ఉండాలి. చూడండి ఎంతో ఈజీగా చికెన్ సూప్ రెడీ అయిపోయిందండి. చూడండి, వావ్ ఎంత బాగా స్మెల్ వస్తుందో చూడండి. మన హోటల్కి పోయి వందలు ఖర్చు పెట్టి పిల్లలకి పెట్టే కన్నా ఎంతో హెల్తీగా మన ఇంట్లోనే ఉన్ని ఐటమ్స్తో చేసుకుంటే ఈజీగా అయిపోతాయండి. మీరేం వందలు పెట్టి కొనొద్దండి. మన సూప్ తాగాలనుకున్నప్పుడు ఒక 50 రూపాయలు అండి, 50 రూపీస్ చికెన్ తెచ్చుకున్నారంటే 4-5 మంది ఈజీగా తినొచ్చండి హ్యాపీగా. స్టవ్ ఆఫ్ చేసేద్దామండి. ఇంకా మనం బౌల్లో సర్వ్ చేసేసుకుందాం రండి. చూడండి ఫ్రెండ్స్, నేను ఇక్కడ బోన్ అయితే రెడీ పెట్టేసిన. చూడండి ఎంతో ఈజీగా సూప్ రెడీ అయిపోయింది కదా. భలే ఉందండి, మాటల్లో చెప్పాలంటే. ఏదన్నా ఫ్రెష్ ఏనండి. చూడండి ఎంత బాగా చికెన్ పీసెస్ కనపడుతున్నాయో. చికెన్ పీసెస్, క్యారెట్ పీసెస్, క్యాప్సికను, బఠానీలు. చూడండి ఎంతో ఈజీగా ఎమ్మి చికెన్ సూప్ రెడీ అండి. కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్ ఎంతో ఈజీగా చికెన్ సూప్ అయితే రెడీ అయిపోయిందండి. ఒక స్పూన్ పెట్టుకుందాం ఇక్కడ. చూడండి సూపర్ టేస్టీ చికెన్ సూప్ రెడీ అండి. మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా వచ్చిందో, చూసారు కదా. ఎమ్మి చికెన్ సూప్ రెడీ. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ నైట్ అండి.